హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేసాను. ఇప్పుడు ఆ కథ ఏంటో చూసేద్దాం. గాలి మరియు సూర్యుడు ఎవరు బలవంతుడని వాదించారు. ఒక ప్రయాణికుడు ఒక అంగి ధరించి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళడం వారు చూశారు. ప్రయాణికుడిని అతని అంగిని ఎవరైతే తొలగిస్తారో వారే శక్తివంతులు అని వారు షరతును విధించుకున్నారు. ముందుగా గాలి వీచింది. ప్రయాణికుడిపై ఉన్న అంగీని తొలగించడం కోసం చాలా వేగంగా వీచింది. గాలి ఎంత వేగంగా వస్తుందో అంత గట్టిగా ఆ ప్రయాణికుడు కూడా అతని అంగిని పట్టుకున్నాడు. దానితో గాలి ఆ ప్రయాణికుడి అంగిని తొలగించలేకపోయింది. అప్పుడు సూర్యుని వంతు వచ్చింది. అది తన సున్నితమైన కిరణాలతో ప్రయాణికుడిని వేడెక్కిస్తూ ప్రకాశవంతంగా ప్రకాశించింది. ప్రయాణికుడు సూర్యకిరణాల వెచ్చదనం మరియు సౌకర్యాన్ని అనుభవించాడు. తన శరీరంపై ఆ ఎండ పడాలి అని తన అంగిని విప్పి ఆ సూర్యకిరణాల కింద నిల్చున్నాడు. ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాడు. మనం ఏదైనా సాధించాలి అంటే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. గాలి ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టి అయినా గెలవాలి అని అనుకున్నాడు, కానీ గెలవలేకపోయాడు. సూర్యుడు ప్రయాణికుడికి వెచ్చదనాన్ని, మంచి ప్రశాంతతను ఇచ్చింది. అది గెలిచింది. అనగా మనం ఏదైనా సాధించాలి అని ఒకరిని ఇబ్బంది పెట్టి మనం ఏది సాధించలేము. అలా కాకుండా మంచి దారిలో మనం సాధించాలి అని అనుకుంటే నెమ్మదిగా అయినా మనం గెలుస్తాము అనేది మనకి ఈ కథ నేర్పుతుంది. మరో మాటలో చెప్పాలంటే దయ మరియు సౌమ్యత శక్తి మరియు దూకుడు కంటే శక్తివంతమైనవి. కొన్నిసార్లు మృదువైన విధానం కఠినమైన దానికంటే ఎక్కువ సాధించగలదు. మరి ఈ కథ ఎలా అనిపించింది? నచ్చిందో? నచ్చితే ఎలా ఉంది అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కథలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.